హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజంగా నిజం. మనం ఏది కూడా ఊరికే చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్పడానికి కొంతమంది ఉండరు. వాళ్ళు 7:00 బ్లేడ్ కాదు, 90 రాడ్డు. ఒకసారి మా కుండ బద్దలు కొట్టిన బండ్ల గణేష్ చెప్పేది వినండి. విని తరిద్దాం. ఆయన నిన్న ఆ ఊరు పోతే మన కర్ణాటక పోతే వేరే రాష్ట్రం, అది వేరే రాష్ట్రం. ఆంధ్రకి తెలుగు వాళ్ళు కంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే వాళ్ళు టీడీపీకి ఎప్పుడైతే జనం ఉంటారు, అభిమానులు ఉంటారు. అక్కడ ఎప్పుడు పోటీ చేసింది కాదు, అప్పుడు ఎప్పుడు ఉంది కాదు. అక్కడ ఎప్పుడో 50 ఏళ్ళు 100 సంవత్సరాలు వెళ్ళి సెటిలర్స్ వాళ్ళందరూ. లోకేష్ బాబు పుట్టక ముందు, చంద్రబాబు గారి రాజకీయాల్లో రాకముందు వెళ్ళి సెటిల్ అయిన ఫ్యామిలీస్ అవన్నీ. వీళ్ళని వెళ్తే జనం బ్రహ్మరథం బట్టి నువ్వే మా భవిష్యత్ నాయకుడివి, నువ్వే మా భావితరాల భవిష్యత్తువి, నువ్వు నువ్వు ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశంలో నువ్వు ఒక నాయకుడిగా అడుగు వేయడానికి ఇది పునాది అని జనం చెప్పారు. అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? ఆ జనం చూస్తే ఆ పక్కన ఆయన హంబుల్నెస్, సింపుల్ సిటీ, చేరేస్తే పక్క లాగేసి నేను కూర్చోను అని కూర్చోబెట్టడం నాకు నచ్చినాయి అన్న. ఇవన్నీ మనకు మంచిదే అన్నయ్య, మన రాష్ట్రాలకు మంచిది అనిపిస్తుంది. బండ్ల గణేష్ గారు పొగడ్తల తర్వాత సింపుల్ సిటీ, హైటెక్ సిటీ కాదండి, అది సింప్లిసిటీ. నేర్చుకోండి, తప్పేం లేదు. అసలు ఇది కదా అండి, ఇది చాలదా అండి? పక్క రాష్ట్రంలో నారా లోకేష్కి బ్రహ్మరథం పెట్టారంట. నువ్వు అసలు రాష్ట్రంలో ఉండకూడదన్నా, నువ్వు దేశానికే నువ్వు నేతవి కావాలా అంటే ఇంకా ప్రధానమంత్రి నెక్స్ట్ ఉండేది. సో నువ్వు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కర్ణాటకలోని ప్రజలు విపరీతంగా వేడుకున్నారంట. ఇంకా నిరాహార దీక్షలు అవన్నీ చేయలేదేమో. అంటే వాళ్ళ ఆయన జైలుకు పోయినప్పుడు 196 దేశాల్లో నిరసనలు చేసినట్టు ఇంకా అది చేయలేదేమో. చేస్తారు, అది చేస్తారని చెప్పినా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేము కూడా అంటాం, వద్దులే నారా లోకేష్, ఇంకా నువ్వు ఒకటేసారి ఇంకా రాష్ట్రంలో ఎందుకు, డైరెక్ట్గా కేంద్ర అంటే రాజకీయాల్లో నువ్వు అడుగుపెట్టు, అక్కడ చక్రం తిప్పు, మీ నాయన తిప్పినట్టు. మేము కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇంతకంటే ఏం కావాలండి, ఇంతకంటే ఏం కావాలండి అంటున్నారు. బండ్ల గణేష్ గారు, మీకు అదొకటే కనిపించిందా? ఒక స్టాండప్ కమెడియన్, మన తెలుగువాడు, మన రాష్ట్రాల్లో అంటే ఓకే స్టాండప్ కమెడియన్, ఓకే మన తెలుగు వాళ్ళు మనం మాట్లాడుకుంటాం, ఓకే. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో స్టాండప్ కామెడీ చేస్తుంటే అక్కడికి కొంతమంది మీ నారా లోకేష్ పంపించిన రౌడీలు వెళ్ళి ఎంత నానా యాగి చేశాడు, అది చాలు సంకనాగిపోవడానికి, పరువు మొత్తం సంకనాగిపోవడానికి అది చాలు. మరి దాని గురించి మాట్లాడు బండ్ల గణేష్, దాని గురించి ఏం మాట్లాడవా? ఇప్పుడు నారా లోకేష్ దేశాధ్యక్షుడు అయ్యేది మాట దేవుడెరుగు. ఇంత చిల్లరగా, ఇంత చీప్గా ఒక స్టాండప్ కమెడియన్, అతను మన తెలుగువాడే కదా, మన తెలుగు వాళ్ళంతా మనకు సోదరులతోనే సమానం కదా, అతన్ని పోయి బెదిరియడం ఎంతవరకు కరెక్టు? మా నాయకుడి మీద కామెడీ చేస్తావా, స్టాండప్ కామెడీ? అతను 2 ఏళ్ల కిందనే క్షమాపణ చెప్పినాడు. మొత్తం నేషనల్ లెవెల్లో పై నుంచి కింది వరకు అందరూ స్టాండప్ కమెడియన్లు ఖండించినారు. పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళలో ఆ వార్త వచ్చింది, పరువు పోయింది రాష్ట్రానికి సంబంధించి. దాని గురించి కూడా చెప్పు. ఇప్పుడు మన రాష్ట్రం అంటే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉండిపోయారు. ఈ రాష్ట్రాలు విభజించినప్పుడు మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అటుపక్కకి వెళ్ళారు. ఇప్పుడు బాగేపల్లి, లేకపోతే చిక్బల్లాపూరు, బళ్ళారి, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఏమంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కర్ణాటకలోకి వెళ్ళి, అట్లా చాలామంది కర్ణాటకలో బార్డర్లో తెలుగు మాట్లాడతారు. సరే, నారా లోకేష్కి అభిమానం ఉందనుకుంటాం. నేషనల్ లెవెల్లో ఒకరోజు అర్నబ్ గోస్వామి హూ ఈజ్ నారా లోకేష్ అన్నాడు. నేషనల్ లెవెల్లో పరువు పోయింది. అది జాలదండి మనకి. బండ్ల గణేష్ గారు, అది జాలదా మనకి? సరే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కర్ణాటకలో కూడా జేజేలు ఎందుకు కొడుతున్నారంటే, మేబీ కర్ణాటకలో బార్డర్లో ఉండే పెట్రోల్ బంకులు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో దేశంలోనే పెట్రోల్ ధరలు అధికం. సో ఆంధ్రాలో వాళ్ళు కొట్టించుకోకుండా కర్ణాటకకు వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు, మాకు ఆదాయం బాగా వస్తుంది కాబట్టి నువ్వు ఆడే ఉండు, నువ్వు దేశ లెవెల్లోకి పో, అది ఇదని ఏమన్నా ఆయన ఆనందంతో పొగుడుతున్నారేమో. ఇప్పుడు నువ్వు మరి కర్ణాటకలో పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి, తగ్గిస్తాని కూడా ఏలిట పెట్టి మరి నారా లోకేష్ ఇంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు ఎన్నికల ముందు. నిత్యావసర సరుకులు అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ తగ్గిందనుకో ట్రాన్స్పోర్టేషన్ ధరలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నాడు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా దేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం పెట్రోల్కు, డీజిల్కు. పైపెచ్చు ఈ వారం రోజులుగా 7 రూపాయలు పెరిగింది. నారా లోకేష్కి అంత టాలెంట్ ఉంటే దేశం మొత్తం పెంచినా మేము ఆంధ్ర రాష్ట్రంలో పెంచము అని చెప్పేసి ఎందుకు కట్టడి చేయలేదు? ట్యాక్స్లు ఎందుకు తగ్గిలేదు? వీళ్ళు అంటే జోక్స్ అపార్ట్ అండి,
ఇంకా ఇది ఇవన్నీ కూడా జోక్స్ అని చెప్పడానికే, ప్రజలకు చెప్పడానికే. కానీ ఏమీ లేని వాడిని కూడా ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండో నారా లోకేష్ ఒక విజనరీ అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏమీ అంటే నేను ఇక్కడ నారా లోకేష్ని వ్యక్తిగతంగా నేనేమో అనట్లేదు, కానీ నారా లోకేష్కి అంటే మనమే చూసామండి. అతని ఐక్యూ లెవెల్ ఏంటి, అతనికి సమస్యలపైన ఉన్న అవగాహన ఏంటి, ఇవన్నీ మనం చూసాం. ఇంకా అతన్ని కూడా ఆఖరికి ఇంకా ఇంటెలిజెంట్ ఫెలో, అసలు దేశానికి కావాల్సిన నేత, అది ఇదని ఇంకా ఇటువంటి వ్యక్తులు వచ్చి పొగుడుతా అంటే ఇంకా ఏం చెప్పాలండి. నవ్విపోదురు కాక నాకేంటని నేను ఒక మాట అయితే ఖరాఖండిగా చెప్పగలను. నేను 100% నా అనుభవంతో చెప్పగలను. చంద్రబాబు అనేవాడు వ్యక్తి అంతే అండి. అంటే చంద్రబాబు ప్లేస్లో నక్కుంటే నక్క విజనరీ, కుక్కుంటే కుక్క విజనరీ, లోకేష్ ఉంటే లోకేష్ విజనరీ. వాళ్ళు ఒక మనిషిని ముందర పెడతారు, ఫేస్ ఆఫ్ దేర్ ఇంకా కమ్యూనిటీయా, కులమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకే జాకీలు పెట్టుకుంటా ఇంకా వాళ్ళను కూడా ఇంకా విజనరీ చేస్తారు. ఇంకా నారా లోకేష్ విజనరీ ఇప్పుడు మన ప్రాణానికి. ఏం చెప్పాలి చెప్పండి, మనం ఏం మాట్లాడగలం. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ బండ్ల గణేష్ లాంటి వాళ్ళు వస్తే ఏవో మాట్లాడతారు, తిక్కగా మాట్లాడతారు. అది ప్రజలకు నచ్చుతుంది, కాసేపు నవ్వుకుంటారు కాబట్టి అన్ని ఛానళ్ళు పిలుస్తారు. వీళ్ళు జాకీలు పెడతారు, ఇంకా అది రుద్దుతారు. వాళ్ళ ఆనందం ఏంటంటే ఒక 10% అయినా నమ్మకపోతారా అని. ఇట్లాంటివన్నీ చూసి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్లా తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కాదండి.